గుడ్ మార్నింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్. మొన్న ఫస్ట్ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది ఏపీ వాళ్ళకి మరియు తెలంగాణ స్టేట్ ఇద్దరికీ యూజ్ అవుతుంది. విద్యా చరిత్రలో ఫస్ట్ లెసన్ నేనైతే 1 వీడియో చేశాను. లెసన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం కవర్ చేయాలి కాబట్టి అకాడమీ బుక్స్ నుంచి నేనైతే 1 వీడియో చేశాను. నెక్స్ట్ ఇక్కడ బౌద్ధ విద్యా విధానం, జైన విద్యా విధానం మరియు నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా విధానం, ఈ 3 సెకండ్ పార్ట్లో ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఓల్డ్ విద్యా దృక్పథాల బుక్, ఇదేమో న్యూ బుక్. సో వీటి నుంచి నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీరు బుక్స్ లేవని మీరేమీ బాధపడకండి. మీరు నా నోట్స్ చూస్తే మీకైతే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో టాపిక్లోకి వచ్చేద్దాం. బౌద్ధ విద్యా విధానం. అసలు బౌద్ధ విద్యా విధానం అంటే ఇప్పుడు బౌద్ధ మతానికి మూల కారకుడు ఎవరు? బుద్ధుడు చెప్పిన సత్యాలు 4 సత్యాలు. ఇవి ఇంత అవసరమా అంటే, విద్యా విధానానికి ఇంత అవసరం అంటే ఇది మన కంటెంట్కి కూడా యూజ్ అవుతుంది. సో మొత్తం నేర్చుకుందాం. టెక్స్ట్లో వాడు ఆల్రెడీ అంతా ఇచ్చాడు, నేను కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. బుద్ధుడు 4 సత్యాలను ప్రకటించాడు. ఈ ప్రపంచం దుఃఖమయం, కోరికలే దుఃఖానికి కారణం, కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. దుఃఖ నివారణకి అష్టాంగ మార్గం చాలా ఇంపార్టెంట్. దుఃఖ నివారణకి ఏం అనుసరించాలని బుద్ధుడు చెప్పారంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. మన కంటెంట్ కూడా యూజ్ అవుద్ది. బౌద్ధ మతం, జైన మతం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అసలు బౌద్ధ వాంగ్మయం అంటే బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైన వాటిని బౌద్ధ వాంగ్మయం అంటారు. ఇది బౌద్ధ వాంగ్మయం అంటే బుద్ధుని ప్రసంగాలు ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయంటే పాళీ భాషలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పీఠికలు, వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, ఈ 3 పీఠికలు అంటారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అష్టాంగ మార్గాల్లో కూడా ఇప్పుడు ఈ 8 కాకుండా వేరే ఏదైనా ఆప్షన్స్లో ఏదైనా ఇచ్చి దీనిలో కానిదేది ఉన్నదేది అని అడగొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం లేదా మార్గం, మంచి మనస్సు, మంచి సమాధి నిష్ట. ఇప్పుడు టాపిక్లో బౌద్ధ విద్యా విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. పబ్బజ్జ అనే సంస్కారం ద్వారా మొదలవుతుంది. అంటే ఒక విద్యార్థికి 8 సంవత్సరాల వయసు వచ్చేపాటికి వారిని విహారాలు లేదా మఠాలు అనుకుని అంటారు, సంఘంలో చేర్చేవారు. చేర్చిన తర్వాత వాళ్ళ విద్య ఏ భాషలో అంటే మాతృభాషలోనే. విద్యార్థికి ఫస్ట్ తెలిసిన భాష మాతృభాష కాబట్టి మాతృభాషలోనే విద్యను అందించేవాడు. నెక్స్ట్, ప్రాథమిక స్థాయికి వచ్చి పాళీ భాషలో, ఉన్నత స్థాయిలో సంస్కృతంలోది ఉండేదన్నమాట. ఈ విద్యా కేంద్రాలను విహారములు అంటారు. నెక్స్ట్, నలంద, నాగార్జున, తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాల్లో వేల మంది విద్యను అభ్యసించేవారు. మన ప్రాచీన కాలంలో ఉండే విశ్వవిద్యాలయాలు చాలా ఇంపార్టెంట్. నలంద, నాగార్జున, తక్షశిల. విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలు జరిగేది? 12 సంవత్సరాలు జరిగేది. అంటే 8 సంవత్సరాలు ప్లస్ 12 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాల వరకు విద్యాభ్యాసం జరిగేది. విద్య పూర్తయిన తర్వాత కార్యక్రమం ఉపసంపద. విద్య పూర్తి అయిన తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఉపసంపద అంటారు. ఇదంతా బౌద్ధ విద్యా విధానంలో పార్ట్ అనమాట. నెక్స్ట్, విద్యార్థి. సంఘంలో ప్రవేశం పొందిన విద్యార్థిని సమ్మేర్ అనేవాళ్ళు. గురువుగా అతనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటంటే కనీసం 10 సంవత్సరాల సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉండాలి. నెక్స్ట్, బౌద్ధ విహారాల్లో ఆచార్యులు చాలా గొప్పవారని, గొప్ప పండితులని చైనా యాత్రికుడు చెప్పాడు. ఆ చైనా యాత్రికుడి పేరు హ్యూయన్సాంగ్. అతని రచనలో రాశారనమాట. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేదంటే, విద్య అంతిమ లక్ష్యం అంటే నిర్వాణం అంటే మోక్షం కోసం విద్య. ధర్మశాస్త్రాలైన వినయ, సుత్త, అభిధమ్మ పీఠికలను బోధించేవారు. బోధన పద్ధతులు, ఇది చాలా ఇంపార్టెంట్. బోధనా పద్ధతులు అంటే మౌఖికంగాను, చర్చల ద్వారా, ప్రశ్నోత్తరాలు, సమావేశాలు, సమ్మేళనాలు. మౌఖికం అంటే తెలిసిందే కదా, విద్యార్థులకు ఆచార్యులు మౌఖికంగా బోధించేవారు. ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రొఫెసర్స్ అంటున్నాం. అంటే వ్రాత కూడా వాడుకలో ఉంది కానీ వ్రాత సామాగ్రి మాత్రం విస్తృతంగా లేదు. చర్చల ద్వారా ఏం చేసామంటే విషయాన్ని అవగాహన చేసుకోవడం. నెక్స్ట్, ప్రశ్నోత్తరాలు అంటే విద్యార్థులేమో ప్రశ్నించడం, గురువులు సమాధానం చెప్పడం.
సమావేశాలు, సమ్మేళనాలు. ఈ సమావేశాలు, సమ్మేళనాలు జరిపి ఆధ్యాత్మిక అంశాలు ప్రజలకు బోధించేవారు. గురు శిష్యులు ఇద్దరు అనమాట. ఏకాంతంలో ధ్యానం. ధ్యానం అనేది గొప్ప ప్రక్రియ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా గొప్ప ప్రక్రియ. మార్నింగ్ లేచి ధ్యానం చేయమని చెప్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ మంచి అంశాలు. తపోసంపన్నులైన బౌద్ధ భిక్షువులు ఆచార్యులుగా ఉండేవాళ్ళు. లౌకిక విద్యలు బోధించేవారు. సామాన్య ప్రజలకు విద్య అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఇది ఓల్డ్ టెక్స్ట్లో ఉన్న ఒక బిట్టు చూడండి. అవివాహిత బాలికలకు విద్య ధర్మనీతిని బోధించేవారు. ఇదొక్కటే ఉంది, మిగతా అంతా ఇక్కడ ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ చిన్న పాయింట్ ఉందన్నమాట. ఇదంతా కూడా ఉంది ఓల్డ్లో. నెక్స్ట్ జైన కాలంలో విద్య. మనకు తెలిసిందే కదా, జైన మత స్థాపకుడు ఋషభనాథుడు. జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను తీర్థంకరులు అంటారు. మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు? 24 మంది తీర్థంకరులు ఉన్నారు. దానిలో 23వ వ్యక్తి పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు. తీర్థంకరుల్లో ఆఖరివాడు బుద్ధుని యొక్క సమకాలీనుడు, బుద్ధుని కంటే పెద్దవాడు. అతను ఎవరంటే వర్ధమాన మహావీరుడు. బుద్ధునికి సమకాలీనుడే, కానీ అతని కంటే పెద్దవాడు వర్ధమాన మహావీరుడు. ఇతను ఏం బోధించాడంటే త్రిరత్నాలను బోధించాడు. త్రిరత్నాలు: సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం. సమ్యక్ అంటే ఇక్కడ మంచి. పంచమహావ్రతాలను ఆచరించాలని బోధించాడు. పంచమహావ్రతాలు అవి ఏంటి? అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అహింస అంటే తెలిసిందే మనకి, ఎవరిని హింసించకూడదు, జంతువులను కూడా హింసించకూడదు. సత్యం, ఎప్పుడు నిజాన్నే చెప్పాలి. అస్తేయం అంటే దొంగతనం చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. అపరిగ్రహం అంటే ఆస్తిని, నిజాయితీగా సంపాదించిన ఆస్తిని పరిమితంగా, అంటే ఇతర వ్యసనాలకి వాటికి వాడుకోకుండా సొంతం కోసం వాడుకోవాలి. మిగిలిన ఆస్తి ఉంటే దానం చేయాలని చెప్పడం. ఇంకా పాఠ్య ప్రణాళికకు వచ్చేపాటికి జీవిత గాథలు, దర్శనాలు, ఇంకా వాటితో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం మొదలైనవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బోధనా పద్ధతులు. ఇక్కడ కూడా బౌద్ధ విధానంలో బోధనా పద్ధతులు లాగానే మౌఖికంగా చెప్తారు. చర్చల ద్వారా ప్రశ్నోత్తరం, వివరణ, స్వీయ అధ్యయనం వల్లే వేయటం. విద్యార్థి త్రిరత్నాలను, పంచవ్రతాలను ఆచరించాలి. ధ్యానం తదితర అంశాలను ఆచరించి నిరంతర సాధన చేయాలి. జైన విద్యా లక్ష్యాలు: నిర్యాణాన్ని సాధించడమే జీవిత లక్ష్యం. ఇది కూడా మోక్షం కోసం తప్పించడం అనమాట. గురువు శిష్యులు ప్రేమభావంతో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య ప్రాముఖ్యం చెందిందనమాట. క్రీస్తు శకం 10 నుంచి 18 శతాబ్దాల మధ్యకాలంలో ఉన్నదే ఇస్లామిక్ విద్య. భారత చరిత్రలో ఇది ఒక చీకటి యుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న బౌద్ధ, జైన, వేదకాలంలో విద్య ఇవన్నిటికి ప్రోత్సాహాన్ని పొందలేదు. పైగా వాటిని నాశనం చేయడానికి ట్రై చేశారు. అసలు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరంటే బక్తియార్ ఖిల్జీ. ఇస్లామిక్ విద్యాలయాలు. ఇది చాలాసార్లు టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారు బిట్స్. ఇస్లామిక్ విద్యాలయాలని మక్తాబ్లు, మద్రసాలు అంటారు. మక్తాబ్లు అంటే ప్రాథమిక పాఠశాలలు, మద్రసాలు అంటే మాధ్యమిక, ఉన్నత స్థాయిలో విద్య అందించడం కోసం ఉండే మద్రసాలు. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఏం చెప్తారంటే చదవటం చెప్తారు, రాయటం, ఖురాను, ప్రాథమిక ప్రార్థనలు నేర్పించడం. ఓకే. మద్రసాలలో తర్కం, ఇస్లామిక్ తత్వశాస్త్రం, సాహిత్యం, న్యాయశాస్త్రం నేర్పేవారు. మసీదులకు అనుబంధంగా ఉండేవే మక్తాబ్లు. నెక్స్ట్ ఇస్లామిక్ మత బోధకులు ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు నడిపేవారు. వీటిని ఖంఖాస్ అంటారు. ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు, ఆ సంస్థలకు ఉన్న పేరు ఖంఖాస్ అనేవారు. మత గురువులు ఖురాన్లోని ఆయత్లను నేర్పేవారు. మద్రసా అంటే అధ్యయన కేంద్రం. నెక్స్ట్ ఇక్కడ విద్యా లక్ష్యాలు చూడండి. ఇస్లామిక్ విద్యా లక్ష్యాలు: ఇస్లాం మత సంస్కృతిని, మతాన్ని అభివృద్ధి చేయడం, ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవర్చడం, విద్యార్థిని మరో ప్రపంచానికి సంసిద్ధం చేయడం, పరిపాలనా సామర్థ్యాలను పెంపొందించడం. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక. ఖురాన్ బోధన ప్రధానంగా ఉండేది. ఇస్లామిక్ చరిత్ర, చట్టాలు, న్యాయాలు బోధించేవారు.
సాహిత్యం, తత్వం, గణితం, వైద్యం, ఖగోళం బోధించేవారు. హస్తకళలు, భవన నిర్మాణ శాస్త్రం కూడా. ఇక్కడ ఇస్లామిక్ విద్యలోకి వచ్చి స్త్రీ విద్య వెనకబడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇదంతా ఉంది. ఓల్డ్ టెక్స్ట్లో ఇంకొక పాయింట్ ఉంది చూడండి. బిస్మిల్లా అనే ఉత్సవంలో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది టెట్లో వచ్చిన బిట్టు. బిస్మిల్లా అనే ఉత్సవం చేస్తారు, ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా. నెక్స్ట్ ఈ టాపిక్ ఇంకా ఈ ఫస్ట్ లెసన్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీకు మన చట్టాలు అవి ఉన్నాయి కదా, బౌద్ధ విద్యా విధానం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ జైన విద్యా విధానం చెప్పుకున్నాం. స్వతంత్రం రాకముందు భారతదేశం విద్య ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇస్లామిక్ విద్య కంప్లీట్ అయిపోయింది. స్వతంత్రం రాకముందు ఎన్ని కమిటీలు, చార్లెస్ గ్రాంట్ అని, హంటర్ కమిషన్ అని, నెక్స్ట్ హార్టాగ్ కమిషన్, సార్జెంట్ కమిటీ, ఇవి చాలా ఉన్నాయి. మనం ఒకేసారి చెప్పుకుంటే అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇదంతా క్లియర్గా మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా నేను చూసి ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి కూడా మీకు చెప్తాను, నోట్స్ ప్రిపేర్ చేస్తాను. టాపిక్ జాగ్రత్తగా చదవండి, ఏది వదలొద్దు, లైన్ టు లైన్ చదవండి, కంగారు ఏమొద్దు. నేనైతే నోట్స్ మీకు ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు వరకు చెప్పిన 2 వీడియోస్ క్లియర్గా చదవండి, చదివి రెడీగా ఉండండి. మాకు ఒక్క బిట్టు కూడా పోదు అన్నట్టుగా చదవాలి. నెక్స్ట్ ఈ ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మొత్తం టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది. ఈ బుక్లో లాస్ట్లో మనకు బిట్స్ కూడా ఇచ్చారు. టాపిక్ పెద్దది కాబట్టి నేనైతే 3-4 వీడియోస్ చేస్తాను. జాగ్రత్తగా చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.